మాటలను మనం బోధించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, నీ మాటలు ఆలకించడానికి వచ్చినటువంటి కుమార్తెలను నీ గుప్పెట్లో భద్రపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నీ పరిశుద్ధమైన స్థలంలో ఎటువంటి అపవాది ఏలుబడి చేయడానికి వీలు లేదు ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డలలో ఆయన ఏదో అపవాది ఆలోచనలతో అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం జరగకుండా చక్కగా నీ మాటలు విని దీవెనలు పొందుకునేటకు బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ను చూస్తున్నటువంటి బిడ్డలను కూడా కుటుంబాన్ని దీవించండి. వారిలో ఎటువంటి ఆటంకములు కలుగకుండా శ్రద్ధగా నీ మాటలు వినుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, మేము మీరిచ్చినటువంటి నాయన మాటలను ఎన్నోసార్లు మేము వింటున్నాం. ఇప్పుడు కూడా వినగలిగినటువంటి శక్తిని దయచేస్తూ మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మనం చదువుకునేటువంటి మాటలు మీకు తెలియనివి కాదు కదా, ఇది వరకు మీకు తెలిసినవే. ఇప్పుడు నీకు చెప్పమంటే చెప్పేస్తారు. దుష్టులు ఆలోచించి చెప్పిన నడవక, పాపల మార్గం నిలువక, వాక్యం అంతా చెప్పేస్తారు. చూసావా, అలా చక్కగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. చక్కగా అన్ని చెప్తారు. మరి ఇప్పుడు గోధుమలు గురుగుల గురించి కొన్ని వేల సార్లు మనము ఆ పాఠాన్ని నేర్చుకున్నాం. గోధుమలు అంటే ఏంటి, గురుగులు అంటే ఏంటి అనేది మనం కొన్ని వేల సార్లు నేర్చుకున్నాం. కనుక ఇప్పుడు అదే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనం ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా వర్తమానాలు కొత్తగా మారిపోతూ ఉంటాయి. ఈరోజు మనకు దేవుడు అదే వర్తమానాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయడమే కాక ఇంకా లోతైనటువంటి భావాలతో మనకు ఆయన మాటలను తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ కీర్తనలో మీకు తెచ్చినటువంటి మార్గమే దుష్టులు ఆలోచన చొప్పున నడువక అనే మాట. ఎందుకంటే అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు కంఠస్థ వాక్యమే నీకు. యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము దానిని ధ్యానించుచు ఉన్నటువంటి వారు ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతో ఆనందిస్తారు. దివారాత్రం అంటే రాత్రి పగలు మనము ధ్యానిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక మంగళవారము, శుక్రవారము, ఆదివారము ధ్యానిస్తున్నాము. ప్రతిరోజు ధ్యానించటము ఎంతో శ్రేష్టమైనటువంటి భాగ్యం. చిన్న గురులు రోజు ధ్యానిస్తున్నారు. మనము వారానికి 3 రోజులు ధ్యానించడానికే చాలా కష్టపడిపోతున్నాం. చాలా క్రమము తప్పుతున్నామో లేదో ఒకసారి ఆలోచించండి. క్రమము తప్పినటువంటి వారికి అందరి కొరకు కూడా మనము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దివారాత్రము దేవుని యొక్క ఆరాధనలో ఉంటారో, దేవునికి ధ్యానిస్తూ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, వారు నీటి కాలువల యోరను నాటబడినటువంటి వారే. చాలా చక్కగా మీకు వచ్చాయి. ఆ కూడా తనకాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండదు. ఈ మాటను మనము బోధించుకున్నట్లయితే చాలా సమయం బోధించుకోవచ్చు. నీటి కాలువల యోరను అంటే దేవుని యొక్క వాక్యముతో నిండినటువంటి వారై దేవుని వాక్యంలో ఎప్పుడూ కూడా ధ్యానించుకొని ఉంటే వారు నాటబడినటువంటి మొక్క ఏ విధముగా ఎదుగుతుందో ఈ లోకంలో వారి జీవితాలు చక్కగా ఎదగడమే కాక ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు అంటే ఏంటి? చెప్పారు, బాగానే ఉంది. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు అంటే ఏంటి? అంటే ఏంటి అర్థం? అది బాగానే కంఠం పెడుతున్నారు. చాలా సంతోషం. కంఠస్థం రావటంలోన పెద్ద గొప్ప కాదు, కానీ దాన్ని అర్థం చేసుకోవడంలోనే గొప్ప. నాటబడినటువంటి వారము దేవుని వాక్యంలో. ఆకు వాడక అంటే ఆకు అంటే పచ్చని ఆకు. ఆ పచ్చని ఆకు దేనికి సాదృశ్యం చెప్పగలరా? చెప్పలేదు. మాట మాత్రము వాక్యాలు కంటకు పెడతాం.
దాని అర్థాన్ని తెలుసుకోవడంలో ఉంది. కనుకనే మరలా 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 చెప్తుంటాను నేను. ఆకు వాడక. ఆకు అంటే మన జీవితము వాడక. జీవితం ఎటువంటిదండి? పచ్చని జీవితం. ఆకు వాడక తన కాలం ముందు అది వాడదు. దేవుడిలో జీవించినటువంటి జీవితం వాడదు. తన కాలం మందు ఫలమిచ్చు. ఫలములు అంటే ఏంటి? ఫలములంటే మంచి మాటలు. మంచి మాటలతో నింపబడినటువంటి వారు ధన్యులు అని అర్థం. కనుక ఈ మాటలు మనకు నిజముగా అర్థమైతే మనం విడిచిపెట్టాం. అర్థమయ్యి కూడా విడిచిపెట్టినటువంటి వారు అనేక మంది ఉన్నారు. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంది. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంది. ఎవరు దుష్టులు? ఇప్పుడు బైబిల్లోకి వెళదాం, ధ్యాన భాగంలోకి. నీతిమంతుల మార్గము దేనికి నడుపుతుంది? నీతిమంతుల మార్గం నాశనానికి నడుపుతుందా? నీతిమంతుల మార్గం ఎక్కడ నడుపుతుంది? పరలోకానికి నడుపుతుంది. దుష్టుల మార్గము నాశనానికి నడుపుతుంది. దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? ఇవి మరి చెప్తున్నారు బాగా. చెప్పినటువంటి మాటలను బట్టి సంతోషమే, కానీ ఆత్మలో భద్రపరుచుకొని నీ తోటి వారికి కూడా బోధించాలి. అమ్మా, నీతిమంతుల మార్గం పరలోకానికి నడిపిస్తుంది, దుష్టుల మార్గము నాశనమైపోతాము బాబు, నాయనా, ఓ భర్త, ఓ పిల్లలు అని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము ఎన్నో ఉపమానాలు చెప్తున్నారు. ఇది దావీదు రాసినటువంటి మంచి కీర్తన, ప్రథమ స్కందము అనేసి బైబిల్లో ఉంది. ఈ ప్రథమ స్కందం అనేది చాలా చక్కనైనటువంటి మాటలు. ప్రప్రథమగా యేసు ప్రభు పుట్టక ముందే మనల్ని హెచ్చరించినటువంటి మాటలు. ఈ హెచ్చరించినటువంటి మాటలు అద్భుతమైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభు లోకానికి వస్తాడు. ఎందుకంటే అంత దుష్టత్వంతోనే నిండుకుంటున్నాం, కానీ మనము ఎప్పుడు కూడా నీతి అనుసరించి మనము ఇచ్చేయటం లేదు. కనుకనే నీతిమంతులు అని మనం చెప్పుకుంటా ఉంటున్నాం. నీతిమంతులు సభలో దుష్టులు నిలువరు అని ఇక్కడ ఉంది. నీతిమంతుల సభలో దుష్టులు, సభలో పాపులు నిలవరు. దుష్టులన్నా పాపులన్నా ఒకటే కదా. నీతిమంతుల సభలో, నీతిమంతులు సభ అంటే నీతిమంతులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అక్కడ పాపపు జీవితంలో నిండుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఉండడు, లేదంటే ఉండదు. ఉంటుందా? ఎందుకంటే మీరు నీతి మాటలు ఆడుకుంటున్నారు. చెడ్డు మాటలు ఆడుకుంటే అక్కడ తప్పనిసరిగా మీతో ఫాలో అవుతుంది. పురుషుడే కానీ స్త్రీ కానీ చెడు మాటలకే చెవు ఇస్తారు, నీతి మాటలకి చెవు ఇవ్వరు. అలాగా అందరూ లేరండి. అలాగే అందరూ లేరు, కొందరున్నారు. కొందరు మంచి భక్తి కలిగినటువంటి వారే వారి హృదయాల నుంచి ఎంతో చక్కనైనటువంటి జీవధారలు నడుస్తూ ఉంటాయి. గనుక వారు ఆ నీతిని విడిచిపెట్టరు. చాలామంది దుష్టులు నీతిని విడిచిపెడతారు. ఎందుకంటే దుష్టు మార్గం గనుక దుష్టుల మార్గం దేనికి నడిపిస్తుంది? దుష్టులు ఇద్దరు మాట్లాడుకుంటే, నీతిమంతులు ఇద్దరు మాట్లాడుకుంటే అక్కడ దుష్టుడు ఉండడు. సరే, దుష్టుడు నలుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నీతిమంతుడు వాళ్ళు అక్కడ, లేదంటే నీతిమంతుడు అక్కడ ఉండడు. అసహించుకొని అది ప్రమాదమని తెలిసి, అది భయంకరమైనటువంటి ఆపదకు కలిగిస్తుందని తెలిసి తొలగిపోతారు కదా. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పినటువంటి చాలా చక్కని మాటలు ఏమిటంటే, విత్తనముల గురించి చెప్పాడు. ఆయన విత్తనముల గురించి చెప్పాడు. ఒక వ్యవసాయి ఏం చేశాడు? పొలంలో విత్తనములు విత్తాడు. ఆ విత్తనములు మంచి కావాలని విత్తుతాడా, చెడిపోవాలని విత్తుతాడా? మంచి కావాలని విత్తుతాడు. అదే విధముగా భూమి మీద ప్రజలను దేవుడు నాశనానికి పుట్టించాడా, లేదంటే
చాలా మేలులు పొందుకోవడానికి పుట్టించాడా అంటే మేలులు పొందుకోవడానికే పుట్టించామని చెప్పుకోవచ్చు. గనుక ఒక వ్యవసాయకుడు ఏ విధముగా విత్తనాలు పొలంలో ఆ విత్తనాలు మంచిగా ఉండి అనుభవించాలని విత్తుతాడు. మంచిగా ఉండాలని విత్తనాలు విత్తి అది విస్తారమైనటువంటి పంటను పండాలని విత్తుతాడు. అవునా? విస్తారమైనటువంటి పంట పండాలి, మంచిగా పండాలి, అది మంచిగా పడాలి. లేదంటే దానికి ఏదో తెగులో అంటారు, లేదంటే ఏదో గాబు అంటారు, ఇలాంటివన్నీ పుట్టాయి అనుకోండి, వాటిని బాగు చేస్తూనే ఉంటాడు వ్యవసాయకుడు బాగు చేస్తూనే ఉంటాడు. కొన్ని విషయాల్లో సేమ్ విత్తనం విత్తేటప్పుడు ఆ వరి చేనులాగే ఉంటుందండి, వరి చేనులాగే జోడ ఉంటుంది. అంత ఏరుతారు కానీ జోడలు ఏరలేదు, సాధ్యమైనంత వరకు జోడాన్ని తెలుసుకోలేము కదా. గడ్డంతా ఏరేస్తారు గోపంతో, కానీ ధాన్యమును జోడాన్ని గుర్తుపట్టలేదు. ఆ జోడ ఎలాగుంటుందంటే ధాన్యము చేనులాగే ఉంటుంది కదా, ధాన్యం చేనులాగే ఉంటుంది, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత అది జోడ. అదే ధాన్యం అయితే ధాన్యంలాగే పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. అంటే నీతిమంతురాలు అదే నీతిగా పెరుగుతారు. దుష్టుడు పెరుగుతాడు కానీ అది జోడ, అంటే చెడు. గనుకనే ఇక్కడ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. వ్యవసాయకుడు విత్తాడు, దాన్ని గాబు ఏరారు, గడ్డి ఏరారు, ఇంకా రకరకాలైన తీసాడు, కానీ జోడలు మాత్రం గుర్తుపట్టలేరు. అలాగే మనిషి జీవితంలో కూడా మంచిగా కనబడతారు, కానీ అది ఎలా ఉంటుందండి? దుష్టత్వం ఉంటుంది కదా, దుష్టత్వం ఉంటుంది. గనుక అక్కడ వ్యవసాయం చేసినటువంటి అతను కొద్దిగా పెరిగేసరికి అక్కడ జోడాలు సేమ్ వరినిలాగే కనబడుతున్నాయి. గోధుమలు, ఇంకొక మాట అయితే గురుగులు అంటే జోడాలు, గోధుమలు అంటే ధాన్యం మన భాషలో. అటు సైడ్ గోధుమలు ఎక్కువ పండుతాయి, మన భాషలో ధాన్యము జోడాలు. ఈ జోడ పెరిగి పెద్దదైన తర్వాత ఏం చేసాడంటే దానిని సపరేట్గా తీయాలంటే వరి ధాన్యం ఎన్ను కూడా అది ఊడిపోతాయి. కనుక ఆ వ్యవసాయకుడు అంటాడు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయము పని చేసినటువంటి వారు, ఇదయ్యా మనం మంచి విత్తనాలు విత్తాం కష్టపడి. అవునండి, జోడాలు ఎవరైనా విత్తుతారా? గడ్డిని ఎవరైనా విత్తుతారా? మరి దేన్ని విత్తుతారు? మంచి వరినే విత్తుతారు, ధాన్యాన్నే పెడతారు. అదే విధముగా మంచి ధాన్యాన్ని మనం వేసాం కదా, ఏంటండి ఈ జోడాలు వచ్చేసాయి అంటే గురుగులు వచ్చేసాయి అని చెప్పేటప్పుడు, సరే మరి ఏం చేయలేం, మరి ఆ గురుగులు పెరగని, ఆ ధాన్యము పెరగని, అంటే జోడాలు పెరగని, కోతకాలం వస్తుంది చూడండి, అప్పుడు ఆ గురుగులు ఏం చేద్దాం? ఆ జోడాలని వేరే పెట్టేద్దాం, ధాన్యాన్ని వేరే పెట్టేద్దాం. ఇట్లా చేస్తారు కదా. అట్లాగా ధాన్యం ఏం చేస్తారు? గాలి పడేటప్పుడు జోడాలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, ఊటలో వేరులన్నీ ఎగిరిపోతే ఆ జోడాలు చేసేస్తారు. ఆ జోడాలు తీసుకొచ్చి కొట్లో వేస్తామా? ధాన్యము కొట్టులో వేస్తాం, జోడాలు బయట పారేసి మంట పెట్టేస్తారు. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఇటువంటిదంతా రోడ్డల్లా పొగ మంట పెట్టేసేవాళ్ళు. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జనముల జీవితాలు అంతే. ఈ యొక్క జోడాలు అపవాది విత్తుతాడు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మీరు చదువుకున్నారు, ఇక నేను చదువుతాను చూడండి. 24 నుంచి 13వ అధ్యాయం 24 నుంచి చదువుకున్నారు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. మంచి విత్తనం అంటే మంచి విశ్వాసము కలిగినటువంటి వారు అని నేను చెప్పేస్తాను. కనుక ఇక్కడ చూద్దాం. మనుషులు నిద్రించుచుండగా
అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మంచి నిద్రలో అంటే మనము భూమి మీద దేవుని ప్రజలుగా జీవిస్తున్నటువంటి మనం నిర్లక్ష్యం, మంచి నిద్ర కాదు, నిర్లక్ష్యం, దేవుని విడిచి నిర్లక్ష్యం కలిగినటువంటి వారికి అపవాది వచ్చి విత్తుతాడండి. ఏమి విత్తుతాడు? పాపపు జీవితాలు విత్తుతాడు. గురువులంటే పాపపు జీవితాలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కోరికలు అవి విత్తుతాడు. ఎప్పుడైతే నువ్వు మంచి విత్తనాలతో నింపబడతావో సాతాను నీ దగ్గరికి రాడు. నీ మంచి విత్తనాలు కనబడకపోతే నీలో గురువుని అంటే చెడుని విత్తుతాడు, చెడుని విత్తుతాడండి. విత్తిన తర్వాత మన పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. కనుకనే అక్కడ ఏముందంటే మనుషులు అంటే నిర్లక్ష్యం, మనుషులు నిద్రించుతున్నదంటే నిర్లక్ష్యం. అతని శత్రువు, దేవునికి శత్రువు ఎవరు? సాతాను. అతని శత్రువు వచ్చి గోధుమలు లేకుంటే ధాన్యం మధ్యను జోడాలు విత్తను, లేదంటే గురుగులు విత్తను. గురుగులు పనికిరాని, ఈ గురుగులు విత్తను అని మనం చూస్తున్నాం. అప్పుడు పని వాళ్ళు వెళ్ళి, అయ్యా మంచి విత్తనాలు విత్తాం కదా, గురుగులు వచ్చేసాయి, అవి తీసేయమంటారా? వద్దు. అవి తీసారంటే ఆ మంచివి కూడా చెడిపోతాయి. ఒక్కసారి తీయొద్దు, ఆ పంటకు రాని. పంటకు వచ్చాక వాటిని ఏం చేద్దామంటే ధాన్యం వేరు చేద్దాం, అంటే గోధుమలు లేకుంటే గురుగులు అంటే జోడాలు వేరు చేద్దాం. ఆ జోడాలు తీసుకెళ్ళి ఎక్కడేద్దాం? అగ్గితో కాల్చేద్దాం. గురుగులు తీసుకెళ్ళి ఎక్కడేస్తాం? కొట్టులో. కొట్టు అంటే దేవుని రాజ్యము, దేవునికి స్తోత్రం. ఆ ధాన్యము, మంచి గోధుమలు ప్రజలు, ఆ ప్రజలు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ప్రథమ చెడ్డవారే జోడాలు. ఆ జోడాలు తీసుకెళ్ళి ఎక్కడ వేయబడతాయి? అగ్ని గుండములో వేయబడతాయి. మరి ఇప్పుడు మనం నేర్చుకున్నాం మంచి విత్తనములు అనగా దేవుని మాటలు. మంచి విత్తనములు అంటే దేవుని మాటలు. అందులో వచ్చినటువంటి గురుగులు కానీ లేక కలుపులు అంటే ఈ యొక్క గాము కానీ సాతాను యొక్క క్రియలు. చెడంతా కూడా సాతాను యొక్క క్రియలు. ఆ సాతాను క్రియలను చాలా మంది ఊసిలేసుకొని మాట్లాడుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని పతనమైపోయినటువంటి జీవితాలు మనం ఎదుట ఎన్నో కనబడుతున్నాయి కదా. దానికి చోటు ఇవ్వకూడదు. అందుకే దుష్టుల ఆలోచనలు చొప్పున నడువక అని బైబిల్ బోధిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో నేను చెప్తానని చదివిస్తుంది. దేవుడు మన మధ్యన ఉన్నాడు. మాటలను ప్రతి ఆత్మకు అర్జింపజేస్తున్నాడు. ప్రతి ఆత్మను శుద్ధిపరచడానికే ఈ మాటలు. ఒకవేళ మనలో గురుగులు ఉంటే ఇప్పుడే తీసేసుకునే మంచి అవకాశం. ఆ గురుగులని మనలోకి రానివ్వకూడదు. మంచి విత్తనాలు గురుగులు అంటే గలతీలో మనం చూస్తాం. గలతీ 5వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 21 వరకు గురుగులు చూస్తాం. గురుగులు అంటే జోడాలు. అదేంటో తెలుసండి? శరీర కార్యములు 19వ వచనం నుంచి 21 వరకు, 22 నుంచి 23 వరకు ఆత్మఫలాలు. ఇవేంటి? మంచి విత్తనాలు. ఈ మంచి విత్తనాలు గురుగులు అదే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అబద్ధములు, వ్యభిచారములు, కుళ్ళులు, కుట్రలు, అసూయలు ఇవన్నీ కూడా ఏంటది? సాతాను యొక్క లక్షణాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము హృదయాల్లో లేక చాలామంది క్రూరులుగా లేదంటే సైకోలు అంటే మంచి చెడ్డ తెలియకుండా మనుషులు చంపినటువంటి వారు. ఇంకా చాలామంది అర్థం తెలియక లేనిపోయినటువంటి ప్రగల్భాలతో వారి జీవితాలు పోగొట్టుకున్నటువంటి ప్రజలు ఎందరో మన ముందు కనబడుతూ ఉంటారు. వారి జీవితాలను నాశనం చేసుకోండి. వీళ్ళందరూ కూడా గురువులు అంటే జోడాలతో నిలిగేటువంటి వారు, సాతాను యొక్క లక్షణాలకి లోబడినటువంటి వారు. దేవుని యొక్క లక్షణాలకు లోబడినటువంటి వారు ఆత్మఫలాలు అంటే మంచి ధాన్యం, ప్రేమ,
దేవునికి స్తోత్రం. మంచిది. మీకందరికి కూడా కంఠస్థమైనటువంటి ఆ మాటలను మనము మరి నేర్చుకోవటము ఎంతో శ్రేష్టము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ఆత్మ ఫలాలన్నీ మంచి మార్గాలు, మంచి మార్గాలు, మంచి విత్తనాలు. కనుకనే 1 పేతురు 5వ అధ్యాయము 4-8 వచనాలు కూడా ఇక్కడ గురువులు కనబడతాయి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు దేవునికి స్తోత్రం. ఇది మంచి విత్తనం. ఈ మంచి విత్తనములతో మనము ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితాలను కొనసాగించుకోవడము ఎంతో అదృష్టత కలిగినటువంటి వారముగా ఉంటాం. అదే హెబ్రీ 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అంటే దేవుని మాటలు. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అంటే దేవుని మాటలు స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసుకొని ఎడల శిక్షను ఎలాగ తప్పించుకుంటాం? నొక్కి బోధింపబడుతున్నటువంటి మాటలను మనము వినాలా లేదా? చాలా మంది వినరు కదా. కొందరు, మీరు తెలుసు అంటే అందరూ కాదు, కొందరు ఉన్నారు వినలేనటువంటి వారు. ఎందుకంటే గురువుల్లో ఉన్నటువంటి వారు, గురువులతో పోషింపబడినటువంటి వారు. వారికి మంచి కావాలా దేవాలయంలోనే ఉంటారు, కానీ వాళ్ళు గురువులతో ఉంటారు. మరి వాళ్ళకి దేవుడు నెరవేర్పులు ఎలా వస్తాయా? దేవుని నెరవేర్పులు ఎలా వస్తాయి? మంచి విత్తనాలాగే కనబడతారు, కానీ గురువులు ఉంటారు. అటువంటివి కనపడకుండా దేవునికి ఆత్మనిచ్చి ఆత్మ ఫలాలతో నింపబడితే, మంచి విత్తనాలతో నువ్వు అడిగేసరికి నీ అక్కర తీరుస్తావు. నేను బోధించడం చూసుకున్నానండి. మన పాస్టర్ను ఇంకొక వాగ్వాదం చేసినటువంటి హిందువుడు చాలా భయంకరంగా బోధిస్తున్నాడు. చాలా భయంకరమైనటువంటి బోధిస్తున్నాడు. దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ఆయన చెప్తున్నారు, మంచి జ్ఞానవంతుడు, దేవుడు ఉన్నాడు అంటున్నాడు. ఒకసారి చూపించి అంటున్నాడు. చూపిస్తే కనబడతాడండి? కనబడతాడు. ఇప్పుడు నన్ను వచ్చి బాబురావు దేవుడు ఉన్నాడు అంటున్నాడు కదా, చూపించు అన్నారు అనుకోండి, నేను చూపించగలను. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసండి? ఒకే సమాధానం చెప్పాలి. కనబడతాడు నాకు, కానీ నువ్వు ఒక్కటి నీ హృదయం శుద్ధి చేసుకో, దేవుడు నీకు కనబడతాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు యేసు ప్రభువు చెప్పారు అన్నమాట, మత్తయి సువార్త 5:8. కనుక ఆ మాట చెప్తారేమో సేవకులు అనుకున్నాను, కానీ చెప్పలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకురా నువ్వు మమ్మల్ని దేవుని చూపించి నీ హృదయం శుద్ధి లేకుంటే నీకు ఎలా కనబడుతుంది చెప్పండి? నీ హృదయం గురుగులతో నిండుకుంటే దేవుడు నీ క్రియలు ఎలా చేస్తాడు? నీ పనులు, అనేకమైనటువంటి పనులు చేస్తున్నాడు దేవుడు. కనబడటం లేదా? వినబడుతున్నాయా? వినబడుతున్నాయి. అక్కడక్కడ దైవ సేవకుల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. కనబడలేదా? వినలేదా? హాస్పిటల్కి వెళ్ళినటువంటి కేసులు ప్రార్థనల ద్వారా స్వస్థతలు పడుతున్నాయి. వినబడలేదా? కనబడలేదా? ఇక దేవుణ్ణి ఎలా చూపించాలా? నీ హృదయం శుద్ధి లేదు. నీలో భయంకరమైనటువంటి ఏటున్నాయి, జోడాలు ఉన్నాయి. నీకు ఎలా కనబడతాడు దేవుడు? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. మనము హృదయము శుద్ధి చేసుకుంటే దేవుడు తప్పకుండా మన మాటకు జవాబిస్తాడు, మన కోరికను తీరుస్తాడు.
మన కోరికను తీరుస్తాడు, మన మాటకు జవాబిస్తాడు. కానీ మనకు కనబడతాడు కూడా. దేవునికి స్తోత్రం. మనకు కనబడ్డా. సొలొమోను ఎన్ని దహన బలులు ఇచ్చాడు అంటే తన హృదయాన్ని సమర్పించేటప్పుడు ఆ రాత్రి వెంటనే అతనికి స్వప్నంలో కనిపించడం జరిగింది. బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉన్న మాటలు అలా ఉంచండి. నువ్వు దేవుణ్ణి తలంచుకొని శుద్ధ మనసుతో ఉండేటప్పుడు నీకు ఏదో ఒక రీతిగా దేవుని యొక్క ప్రత్యక్షతను తప్పకుండా చూస్తావు. అది దేవుని బిడ్డల యొక్క అనుభవాలు, ఎన్నో అనుభవాలు నేను చూశాను కనుక ఆ ఆకర్షణీయంతో మీకు ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఆకర్షణీయంతో మీలో కూడా ఏదో ఒకరికి ఏదో ఒక సూచన కనబడుతుంది. వెలుగో, లేకపోతే యేసు ప్రభువో, లేకుంటే ఏవో దూతో కనబడేటప్పుడు అది గుర్తు మీద మీరు ఇతరులకి ప్రార్థన చేయండి, అద్భుతమైనటువంటి స్వస్థత వస్తుంది. నీ హృదయం శుద్ధి లేదు, నీ హృదయం కడుక్కో, నీకు దేవుడు కనబడాలా, దేవుణ్ణి కోరికలు తీర్చేయాలా, దేవుణ్ణి చూపించాలా. మీరు ఎవరికైనా ఇదే సమాధానం. నీ హృదయం కడుక్కుంటే దేవుడు నీకు కనబడతాడు. వాడు కొడుకోలేడు, దేవుడు కనబడతాడు. మనం కొడుకుంటాం కనుక మనకు కనబడుతుంది దేవుడు. అవునా కదా? కనుక మనకి క్రియలు నెరవేర్చబడుతున్నాయి, పనులు నెరవేర్చబడుతున్నాయి. ఇంతకంటే సూచనలు ఏంటండి? సావు బ్రతుకులు మనుషులు లభిస్తున్నారు, ఇంతకంటే సూచనలు ఏంటండి? తర్వాత చచ్చిపోతాం ఎలాగని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీలోనే 12వ అధ్యాయము 16లో చూసినట్లయితే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అన్ని వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ మాటలు మన హృదయములకు అర్జింపబడును గాక. ఒక పూట కూటి కొరకు, కూటి అంటే ఏంటి? కడుపు కదా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట. తన జ్యేష్ఠత్వం అంటే తనకు వచ్చినటువంటి రాబడిని అమ్మేశాడు తమ్ముడికి. అదే విధముగా మన జీవితాలు లేవా? ఒక క్షణము ఆనందం కొరకు మన జీవితాన్ని నమ్ముకుంటున్నాం కదా, పాపం కొరకు. ఒక క్షణము ఆనందం కొరకు అబద్ధం ఆడేస్తాం కదా. ఒక క్షణము ఆనందం కొరకు శరీర కోరికలు తీర్చేస్తాం కదా. అవునా కాదా చెప్పండి? ఒక క్షణము ఆనందం కొరకు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఒక పూట కూటి కొరకు, కడుపు నిండడానికి, ఒక పూట కడుపు నిండడానికి అతను అబద్ధం ఆడేసి జ్యేష్ఠత్వాన్ని తమ్ముడికి అందించాడు. అదే విధముగా ఒక క్షణము సంతోషము కొరకు నీకు కలిగినటువంటి దేవుని రాజ్యానికి వారసము పోగొట్టుకుంటున్నాం. ఒక క్షణము ఆ సంతోషము కొరకు దేవుని రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాం. అటువంటి జీవితాలు మనకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి జీవితాలుగా ఉండాలి. మనకు దేవుడు శాంతి, సంతోషం, సమాధానం ఇస్తాడు. శాంతి, సంతోషం, సమాధానం ఇస్తాడు. కానీ దేవునిలో మనము కూరబడాలి. నన్ను సాదృశ్యం తీసుకోండి అంటే నేను భక్తులు కాదు. నా భార్య చనిపోయి 15 సంవత్సరాలు, నా కుమార్తె చనిపోయింది, మా అక్కల ముగ్గురు చనిపోయారు, మా అన్నయ్యలు 2 చనిపోయారు. అయినప్పటికీ కూడా నేను దేవుని విడిచిపెట్టకుండా తిరుగుతున్నాను కనుక దేవుడు నన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగని ఏదో నేను పాపంలో కూరుకోలేదు కదా. కూరిపోతే మీకు తెలిసిపోతుంది కదా. ఇతర పాస్టర్లు చాలా మంది అలాగే కూరిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు సేవకులు అనుభవిస్తున్నారు. అలాగని నాకు శోధనలు రాకుండా ఉండవు. చూపులోనే శోధన వస్తుంది, ఆలోచనలోనే శోధన వస్తుంది. ఆ శోధన మనం ఏం చేయాలా? ప్రార్థనతో కడగాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడు పౌలు చాలా దగ్గరలో అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అనేసి ప్రజలందరికీ కూడా చెప్తాడు. ఈరోజు నేను ఇదే మాట చెప్తున్నాను. నేను దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనం అడిగేటప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకు కాదనడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం అంటే చిన్నదేంటండి? జ్యేష్ఠత్వం అంటే చిన్నదా? లోకంలో చాలా విలువైనటువంటిది అన్నేశాడు. అదే విధముగా ఒక క్షణము సంతోషము కొరకు మన చెడ్డ చూపు, చెడ్డ తలంపు, చెడ్డ పని చేసి మన జీవితాన్ని అమ్ముకోవటం అది మంచిదా?
కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి మాటలను మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో మాకు తెలియలేదు, మాకు తెలుసు ఏట బాబురు చెప్పిన మాటల ఆ పరిశుద్ధాత్మ అక్కడ లేదు, మా దగ్గర ఉంది కనుక ఇటువంటి వారికి యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసండి. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయము త్వరగతి 1:3. యోహాను సువార్త 16వ అధ్యాయము 1:3 చాలా చక్కగా యేసు ప్రభు చెప్పాడు, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు అంటున్నారు. ఏం మాటలు? వారు మిమ్మల్ని, అది కాదమ్మా ఏది చదువుతున్నా 16:1-3 సమాజ మందిరంలో వెలివేయుదురు, అది మిమ్మల్ని చంపు ప్రతి వారు దేవునికి సేవ చేస్తున్నాను, లేదంటే నేను ప్రార్థన చేస్తున్నాను అనుకున్న కాలం వచ్చుచున్నది. మనల్ని చంపు ప్రతి వారు కూడా. ఎందుకంటే అపవాది పెట్టినటువంటి మహాభయంకరమైనటువంటి విషయాలు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్తలో 24:4 యేసు ప్రభు రాకడ కొరకు బోధిస్తూ ఏం చెప్తున్నారు చూద్దాం. మత్తయి సువార్త 24:4 యేసు వారితో ఇట్లనెను, ఎవడను, లేకుంటే స్త్రీకి కూడా సంభవించినటువంటి మాటలు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. 5వ వచనం చూస్తే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుచుదరు. ఎటువంటి వారు మనకు బయలుదేరుతున్నారు. ఈరోజు మీటింగ్లో అదే మాటలు ప్రపంచమంతటా కూడా అల్లుతున్నాయి. ప్రపంచమంతటా కూడా గురువులు ఎక్కడున్నాయో తెలుసండి? సేవకుల్లోనే ఉన్నాయి. గురువులు ఎక్కడున్నాయో తెలుసండి? విశ్వాసంలో ఉన్నాయి. దేశానికి, కుటుంబాలకి, క్రైస్తత్వానికి, దేవునికి చెడు తెస్తున్నారా లేదా? చెడు తెస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలా, నేను ఒకసారి విన్నాను, హైదరాబాద్లో పాస్టర్ని ముక్కలు చేసేసారు. ముక్కలు చేసేసారు. కారణం ఏంటంటే ఇది తెలియదు. పాస్ట్ అలాగని అందరూ ఉండరండి. అపసాక్షులు కొందరు అవుతారు, కొందరు వారి తాలూకా తత్వాలు బాగులేక అనుభవిస్తారు శిక్ష. నిజమంటారా అబద్ధం అంటారా? నోరు జారిపోవచ్చు, వారి జీవితం జారిపోవచ్చు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను హాస్పిటల్లో అమ్మలు చనిపోయే పరిస్థితులు ఉంటాయి. నేను, మా సుస్మిత, మా చిన్నారి ఉన్నాం. అక్కడ నర్సులు వచ్చారు, డాక్టర్ అమ్మ గారు మంచిగా నేను పాస్టర్ అని తెలిసి ప్రేమించారు, వైద్యం చేశారు, అమ్మల్ని బతికించారు అనుకుంటే దేవుని ద్వారా బతికించారు. ఎవరు? మన క్రిస్టియన్. నేను చాలాసార్లు చెప్పాను, చచ్చిపోయిన మనిషిని నేను ఏడిస్తే చెప్పింది, మీరు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు కదా, మీరు ప్రార్థన చేయాలి. శుక్రవారం నేను ఉపవాసం ఉన్నాను, నేను వైద్యం చేస్తాను, మీరు ప్రార్థన చేయండి అన్నది లేపేసింది ఆవిడ. దేవునికి స్తోత్రం. అది ఎవరు ఇచ్చారు మహిమ? దేవుడే ఇచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని అక్కడ ఉన్నటువంటి నర్సులమ్మ అందరూ కూడా డాక్టర్ అమ్మను బట్టి నన్ను ప్రేమిస్తూ అందులో ఒక నర్సమ్మ అన్నారు, అయ్యారు పాస్టర్లు అంటే నాకు గొప్ప కోపం అండి అన్నారు. గుండె జల్లు అన్నది. నాకు పాస్టర్లు అంత ఎదవలు ఇంకెవరు లేరండి అన్న. కారణం ఏంటి? ఉన్నారు కనుక అన్నది కదా, ఉన్నారు కనుక అన్నది. లేకపోతే అదే మంచిగుంటే అమ్మో పాస్టర్ గారు, అయ్యారు అనేసి ప్రతి ఒక్కరు మమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. ఒకసారి నేను బరిలో ఇంకో పాస్టర్ని వేయడం జరిగింది. ఆ పాస్టర్ ఉన్నారు. ఆ పాస్టర్ని వేసిన తర్వాత నేను మేషారు ఎప్పుడైనా పాస్టర్ని వేయక ముందు వెళ్తే మంచాల మీద నుంచి లేచిపోయేవాళ్ళండి కూకొని. అతన్ని వేసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత నేను వెళ్తే మంచాల మీద కూకుని వాళ్ళు లేకుండా ఉన్నారు. వీళ్ళు ఒక పాస్టర్లు, వీళ్ళు ఒక వాక్యం. అపల్స మేషారు నేను గొప్ప సిగ్గుపడిపోయాను. ఎందుకంటే అక్కడ ఉన్న పాస్టర్ తత్వాన్ని బట్టి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాస్టర్ని తీసేశారనుకోండి అక్కడి నుంచి, ఆ తత్వాన్ని బట్టి ఎక్కువ కానుకలు అడగడం, ప్రతి ఆడవాళ్ళతో మాట్లాడడం, ఇట్లాగా కంచెరి చేసినటువంటి విధానమును బట్టి దేవునికి చెడ్డ పేరు చేస్తున్నారా, మంచి పేరు చేస్తున్నారా? చాలామంది సేవకులు ఉన్నారు, దేవుని దూతలే, దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళేసరికి వెలుగు కనబడుతూ ఉంటుంది. వారిని చూసి ఎంతో గౌరవించినటువంటి వారు ఉంటారు. కొంతమంది మూర్తులు గౌరవించరు అనుకోండి, నిజమైనటువంటి వారిని కూడా. కనుక ఇటువంటి పరిస్థితిలో
మన జీవితాలను పాడు చేసే విశ్వాసులు కూడా అట్టి విధమైనటువంటి విశ్వాసం ఉండకూడదు. మనము దేవునికి లోబడినట్టు ఉండడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం గనుక మరి అనేక సార్లు మనం చెప్పుకుంటాం. పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. త్వరగా చెప్తాను నేను. కొరింథీ సంఘానికి 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే దేవుని రాజ్యానికి చేరని వారి యొక్క పరిస్థితి అక్కడ చెప్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగతనము గలవారైనను, దొంగలైనను, దోచుకుని వారైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు. స్పష్టంగా ఈరోజు నేను చెప్తున్నాను. చాలా సార్లు నేను ఈ మాటలు దాచి చెప్పడం ఎందుకని బయటకు అన్నాను. ఎందుకంటే అక్కడ తాగుబోతుల్ని, విచారాన్ని, ఆరంగతనము గల వారిని, ఇంకా పురుష సంయోగం కలిగినటువంటి వారిని అమెరికాలట పురుషులు పెళ్లి చేసుకుంటారు, ఆడలు పెళ్లి చేసుకుంటారట. ఇటువంటి వారు లేకపోలేదు, ఉన్నారు ప్రపంచంలో. కానీ అవి మీ ముందు పెట్టడానికి నాకు ఇష్టం లేక ఏదో మామూలుగా సులువుగా ఆడితే మాటలు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు నేను బయట పెట్టాను. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు మనం నేర్చుకొని జాగ్రత్త పడడము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత మరి అద్భుతమైనటువంటిది. కనుక ప్రకటనలో చెప్తున్నాడు 20:15లో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎల్ల వాడు, లేదంటే ఆయన అగ్ని గుండములో పడవేయబడెను అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. తర్వాత 21 అదే అధ్యాయము చూడమ్మా, 21, 27, 20 కానీ నిషిద్ధమైన ఏది కూడా అందులోకి దేవుని రాజ్యానికి ప్రవేశింపము. గనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు చాలాసార్లు చెప్పాను నేను. మనం ఇక్కడ శరీర కార్యములు నెరవేర్చుకుంటూ దేవుని కలిగి అన్ని చేసుకొని మనం చనిపోయేటప్పుడు మన ఆత్మ ఆ యొక్క పరదేశకు వెళ్ళేటప్పుడు కొంపు కొడుతుందండి. అది ఎలా కొడుతుందండి? కొంపు కొడుతుంది. ఇప్పుడంటే చనిపోయిన తర్వాత సెంట్లు పౌడర్లు అన్ని రాసి పేచేస్తాం అనుకోండి. అయినా సరే అక్కడికి వెళ్ళేసరికి ఆత్మ ఎలా ఉంటుంది? కొంపు కొడుతుంది. అదే నువ్వు దేవుని కలిగి ఇప్పుడు బైబిల్లో వ్రాయబడినటువంటి క్రమములన్నీ పాటించుకొని చనిపోయాను అనుకోండి, ఆ ఆత్మ వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉంటుంది తెలుసండి? సువాసన కలిగినటువంటి ఏ సెంటు కూడా పనికిరాదు. దేవునికి స్తోత్రం. అదిగో దేవుని కుమార్తె వస్తుంది అనేసి వేవేల దేవదూతలు ఆహ్వానిస్తాయండి అని దేవుని యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు. చాలా భయంకరమైనటువంటి స్థితులు మనము పోగొట్టుకోగలిగినటువంటి వారముగా ఉండాలి. అప్పుడు సువాసన కలిగినటువంటి వారిగా ఉంటారు. అదే ప్రకటనలు 22:4లో చూస్తే, ఆయన దాసులు ఆయనను సేవించుతూ ఆయన దేవుని ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. దేవునికి స్తోత్రం. కనుక పరలోకానికి ఆత్మలు ఇచ్చేప్పటికీ జల ఉంటుందంటే సువాసన కలిగినటువంటి దానిగా ఉంటారు. ఇక్కడ నువ్వు చెడు ప్రవర్తన, తాగుడు, పేకాట, అది జోదము, చెడు సంపాదనలకు ప్రలాడి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళి ఎలా వెళ్తావండి? అక్కడికి వెళ్ళిపోతారు. ఆ గాలిలో మూర్ఖులు అనుకుంటారు, దేవుడు లేడని మూర్ఖులు అనుకుంటారని మరి కీర్తనలు 14:53లో చెప్తారు. ఎందుకంటే వారు దేవుణ్ణి చూడరు, తప్పదు. ఏంటిది? నరకం. కనుక అటువంటిది మన శరీరాలు ఉంటుండగా మన యొక్క ఆత్మను శుద్ధి చేసుకోవాలి. ఆత్మను శుద్ధి చేసుకున్నటువంటి వారు అద్భుతమైనటువంటి ప్రయోజనకరంగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నయోమి దాని జీవితాన్ని పోగొట్టుకుంది. ఏంటి ఆశించింది? సంపాదన. చాలా మటుకు ఆశించి 2 కుమారుల్ని భర్తలు తీసుకొని
ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇద్దరు భర్తల్ని పోగొట్టుకుంది. తిరిగి మరి రొట్టెలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళింది. బెత్లెహేమ్ అంటే రొట్టెలు ఇల్లు అని, అది విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదే విధముగా మన జీవితాల్లో కూడా మంచిని విడిచిపెట్టి పాపపు జీవితాలకు వెళ్తే మన జీవితాన్ని పోగొట్టుకుంటాం. అవునా కదా? మనము ఈ యొక్క నయోమి రొట్టెలు ఇల్లు అంటే బెత్లెహేము గ్రామం, తనకు భూమి ఉంది అక్కడ, విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఏది చేసేద్దాం. అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మంచిని విడిచిపెట్టి చెడులోకి వెళితే మన జీవితాలు బాగుపడతాయి, పతనమైపోతాయి. కనుక మరి మనము ఏ నయోమి వంటి బుద్ధిహీనత లేదంటే మరి యాసవు వంటి బుద్ధిహీనత మనకు ఉండకూడదు. ఒక పూట పూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అన్నేసినట్టు నయోమి ఏదో వెళ్ళిపోయి పాపపు ఆ గ్రామాన్ని అంటే అక్కడ మోయాబు దేశం అంటే మోయాబీయులు అంటే లోతుకు పుట్టినటువంటి అక్రమ జనము అని అర్థం. ఆ పాపపు జన్మలోకి వెళ్ళింది, పోగొట్టుకుంది. ఆ మోయాబు దేశం నుంచి ఎవరు రక్షించబడ్డారు? రూతు మాత్రము రక్షించబడింది. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఎందుకంటే మంచి హృదయంతో కూడుకున్నటువంటిది గనక ఆ రూతు బెత్లెహేముకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. అందుకు ఇక్కడ రోమాల్లో చెప్తున్నాడు 13వ అధ్యాయము 14లో, మెట్టుకు ప్రభువు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారే శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనుకుడి అని పౌలు గారు అక్కడ రోమా ప్రభుత్వానికి చెప్తున్నారు. మరోసారి చదువుతాను చూడండి. మెట్టుకు ప్రభువు అయిన యేసు క్రీస్తును ధరించుకుని వారే శరీర ఇచ్చలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమే ఆలోచన చేసుకొనుకుడి. పక్కన ఆలోచిస్తారు ఒక్కొక్కసారి శరీరం అంటే సాతానుడు అక్కడ ప్రేమిస్తాడు, మనుషులు మంచోలే, సాతానుడు ఆ విధముగా ప్రేమిస్తాడు. కనుక మనము దాన్ని కడగాలంటే కొట్టాలంటే దేంతో కొడతాం? మనం కర్రతోనే, ప్రార్థనతోనే కొట్టాలి. దేవునికి స్తోత్రం. అదే విధముగా మరి ఇక్కడ చూడండి 1 కొరింథీ 16:22లో చూస్తే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు లేకుంటే ఆమె శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు త్వరగా. జాగ్రత్తగా ఉండాలి. కనుక 1 కొరింథీలో మరి పౌలు గారు కొరింథీయులకు చెప్తున్నాడు, ఎవరైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ మనం చూడగలుగుతాం. అదేవిధంగా 1 కొరింథీ 15వ అధ్యాయము 33-34 చూస్తే మనకు తెలిసిందే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచోళ్ళని చెడుపుతుంది. ఏదండి? దుష్ట సాంగత్యం. సెపరేట్ దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అని మనం అనుకున్నాం కదా. గనక దుష్ట సాంగత్యం అంటే దుష్టుల దగ్గరికి వెళ్ళి ఆలోచనలు చేస్తే మంచి నడవడిని చెరుపుకుంటాం. గనుక ఆ నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుని దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, నీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు కొరింథీయులకు చెప్పినటువంటి మాటలు, మోసపోకండి, దుష్టుల దగ్గరికి వెళ్ళకండి, దుష్ట సాంగత్యము చేయకండి, మంచి మీలో ఉన్నది చెడిపోతుంది, గనుక అటువంటి పరిస్థితిలో మీరు ఉండకండి అని చెప్పినటువంటి మాట ఎంతో అద్భుతమైనటువంటి మాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అందరూ కూడా అదే ఆశపడుతుంటారు. సాతానుడు పిలుస్తుంటాడు దుష్టత్వానికి. ఇదిగో అక్కడ బాబురు చెప్పిన మాటలు వినక కానీ ఇక్కడ నా మాటలు విను. మన మాటలు వినడానికి ఇష్టపడరండి. ఆ మాటలు మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, చాలా ఆకర్షిస్తాయి శరీరానికి. అవును, నిజమే అని అనుకుంటాం. కానీ అందుకనే మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి ఇచ్చినో ఆ పంటనే అని మనము చదువుకుంటూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, దేవునికి ఎప్పుడూ కూడా మనం ఏది అవసరం ఉన్నా సరే దేవునిలో లీనమైపోవాలి.
దేవుని అడగాలి. కనుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి యొక్క కోరికలు తీర్చబడతాయి. వారు దేవుని చూస్తారు, దేవుడు వారిని కాపాడుతాడు. చివరి మాట చూద్దాం. చివరి మాట సామెతలు 24వ అధ్యాయము 13-14 వచనాలు చదవమ్మా. 24వ అధ్యాయము 13-14 అధ్యాయం. నా కుమారుడా ఏం తాగమంటున్నారు? సొలొమోను చెప్పినటువంటి జ్ఞానము కలిగినటువంటి మాటలు. తేనె త్రాగము, అది రుచికరమే కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి మేలులు కలుగును. దేవునికి స్తోత్రం. తేనె ఎటువంటిదండి? చేదు ఉంటుందా? మనము శరీర జబ్బులు పోగొట్టుకోవడానికి చేదులు తింటాం. అదే విధముగా తేనె తింటే ఎవరు కూడా ఇప్పుడు చేదంటే వద్దంటారు. పిల్లలకి తేనె నాకిస్తే ఏంటంటారు? వాళ్ళు దూకేస్తా ఉంటారు. పుట్టిన పిల్లకి తేనె పెట్టమంటారు డాక్టర్. మనం ఆ ఏం తీసుకెళ్ళి ఇలాగ లేంటే దూకుతానో నోట్లో పెట్టేటప్పుడు ఒకటే సఫరింపు. అదే చేదు పెట్టండి కయ్యమని ఏడుస్తారు. ఏడ్రా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తేనె ఎటువంటిదో అటువంటిది దేవుని జ్ఞానము. తేనె ఎటువంటిదో అటువంటిది మనుషుల జీవితాలు. తేనె ఎటువంటిదో అటువంటిది అంతకంటే ఎక్కువ ప్రభావం కలిగినటువంటి మంచి మీ మీద ప్రవహిస్తుంది అని సొలొమోను చెప్తున్నాడు. తేనె తాగుతున్నావు కదా, ఆ తేనె ఎంత రుచిగా ఉంది. అదే విధముగా దేవుని మాటలు వింటే అంతకంటే జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు అని ఆయన బోధించినటువంటి మాటలు ఇంతంత కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనం ఈరోజు వినటువంటి మాటలు కొట్టుకొని పోకుండా దుష్టత్వముతో దురాత్మలతో కూలిపోతున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ మన ఆలయంలో అనేక మంది మేలును పొందుకోవాలి. అంటే దుష్టత్వం మనుషుల్లో ఉండకూడదు. హృదయాన్ని శుద్ధిపరుచుకొని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అడుగుడి ఇయ్యబడును, ఎదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని మాటలు మనకు వర్తిస్తాయి. అడిగేటప్పుడు వెంటనే ఆయన వింటాడు, వెంటనే నీకు ప్రతిఫలం ఇస్తాడు. తట్టినప్పుడు తట్టడం ఎప్పుడు తడుతామండి? ఆపదలో తడతాం. వెంటనే తలుపు తీరుస్తాడు, తీర్చి అతను రక్షిస్తాడు. వెతకడం అంటే దేవుణ్ణి వెతకాలి. దేవుని యొక్క మంచిని వెతకటమే. అదే వెతుకుడి దొరుకును. మంచిని నువ్వు వెతికేటప్పుడు నీకు మంచి తప్పకుండా దొరుకుతుంది. చెడుని వెతికితే చెడే నీకు దొరుకుతుంది. మంచిని వెతికేందుకు మంచి నీకు తప్పకుండా దొరుకుతుంది. దొరికినటువంటి మంచి నేను పొందుకుంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా సంఘాన్ని, మన గ్రామాలను, మన పట్టణాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు మణిపూర్లో భయంకరమైనటువంటి క్రైస్తవులకు హింసలు వస్తున్నాయి. చాలామందిని హింసించి చంపేస్తున్నారు. మన సైడ్కి కూడా రావచ్చు అని దైవ సేవకులు చెబుతూ మనం ఏం చేయాలంటే ఒక పూటలో 60 మంది పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక 60 మంది, ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక 60 మంది. అందుకనే మనకు రక్షణ మార్గాలు ఏర్పడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అనేక మంది దైవ సేవకులు రాజ్యాల కొరకు, భూమి కొరకు, దేశాల కొరకు, దేశంలో ఉన్నటువంటి నాశనమైనటువంటి ప్రజల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రాణాలు కూడా త్యాగపరుస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా అతి మనస్సు కలిగి మన సంఘము కూడా మన కుటుంబాల కొరకు, మన గ్రామాల కొరకు, పట్టణాల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందామని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇంతవరకు వినటువంటి మాటలు కొట్టుకొని పోకుండా దురాత్మలు కలిగినటువంటి శక్తిని మేము పొందుకోకుండా ప్రతిఫలం ఇచ్చే నీ యొక్క బలమైన శక్తిని మేము పొందుకుంటూ ఈ భూమి మీద అనేక మందిని నాయన రక్షించుకునే జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా పేటలో గ్రామంలో బాగులేనటువంటి వారిని అందరినీ కూడా నీ పాదముల దగ్గర పెడుతున్నాం. ఈ క్షణమందే వారిని దర్శించండి ప్రభా.
ఆయన మరి అనేక మంది ప్రభా, ఇదిగో ప్రభా, ఈ యొక్క తండ్రి మాటలను వినినటువంటి వారందరినీ కూడా ఈ యొక్క వెలుగులో ప్రకాశింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇది నాయన మరి ఇక్కడ చిన్న మీకు బాగలేదని విన్నాం. నాయన ఇప్పుడే మీరు దర్శించండి ప్రభా. నాయన బిడ్డ నిండి కలిగినటువంటి బిడ్డ ప్రభా, మాకు ఆశ్చర్యం కలిగించేలా ఆయన మంచి స్వస్థత నా కుమార్తెకి దయచేయండి. మరి సింహ నాకు బాగలేదని చెప్తున్నారు కనుక ప్రభా మీరు దర్శించండి. మంచి మీ యొక్క తండ్రి గొప్ప శక్తితో ఆ కుమారుని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనా దోషంతో తండ్రి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చేయండి. ఈ ఆలయంలో ప్రభా శుద్ధ హృదయంతో నిన్ను కలిగి మేము అనేక మేలులు పొందుకున్నట్టు సహాయం చేయండి. లైవ్లో చూస్తున్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా శుద్ధ హృదయంతో జీవిస్తూ నీ దగ్గర మేలులు పొందుకున్నట్టు మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించుకోమని, ఈ కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరినీ కూడా జీవించమని, ఇంకా మా సంఘాన్ని విస్తరింపజేయండి, మా విశ్వాసాలను విస్తరింపజేయండి. నాయన మా కుటుంబాన్ని, మా సేవలను విస్తరింపజేసి మీరే ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది.